భారత కాల్పుల విరమణకి ఎందుకు అంగీకరించింది? ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. దీని మీద పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించినటువంటి ఒక కథనాన్ని చూద్దాం. ఆపరేషన్ సింధూర్ గురించి కూడా కొన్ని ఐటమ్స్ ఇంతకుముందు మనం మాట్లాడాం. సర్గోదా డిస్ట్రిక్ట్, కిరాణా హిల్స్, పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్. హఠాత్తుగా భారత్ కాల్పుల విరమణ అంగీకరించడానికి కారణం ఉంది. పాకిస్తాన్లో సర్గోదా జిల్లాలో అణుధార్మికత లక్షణాలు బయటపడటంతో పాకిస్తాన్ సైన్యం అక్కడికి దగ్గరలో ఉన్న ప్రజలను ఖాళీ చేయించి దూరంగా వెళ్ళిపోమని మైకుల్లో ప్రచారం చేస్తోంది అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త. కిరాణా హిల్స్ సర్గోదా అనేది పాకిస్తాన్లో అత్యంత రహస్యంగా మరియు రక్షణ ఉండే ప్రదేశం. కిరాణా హిల్స్ని అమెరికాలో ఉన్న ఏరియా 51తో పోలుస్తారు. రెండు చోట్ల కూడా కిలోమీటర్ల కొద్ది దూరాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. నిషేధిత ప్రాంతం కావడంతో ముఖ్యమైన మిలిటరీ అధికారులు తప్పితే ఎవరో దరిదాపుల్లోకి వెళ్ళలేరు. కిరాణా హిల్స్ చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే కాల్చేస్తారు. అందుకే కిరాణా హిల్స్ గురించి ఎవరికి తెలిసే అవకాశం ఉండదు. కిరాణా హిల్స్ మొత్తం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆధీనంలో ఉంటుంది. కిరాణా హిల్స్ ప్రాంతాన్ని బ్లాక్ హిల్స్, నల్ల కొండలని కూడా పిలుస్తారు. ఎందుకంటే తక్కువ ఎత్తులో ఉంటూ ముదురు గోధుమ రంగులో ఉండే కొండలు 12 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటాయి. ఆ ప్రాంతం మొత్తం పదునైన కొండరాళ్లతో ఉంటుంది కనుక నడుచుకుంటూ ఎవరు వెళ్ళలేరు. అందుకే మిలిటరీ కోవర్ట్ ఆపరేషన్స్ కోసం వాడుకోవాలని మిలిటరీ నిర్ణయం తీసుకుని 1980లో ఆ ప్రాంతాన్ని కేవలం మిలిటరీ ఆపరేషన్స్ కోసమే అనువుగా ఉండే విధంగా అభివృద్ధి చేశారు. 1980లోనే చుట్టుపక్కల ఉండే ప్రజలు 15 కిలోమీటర్ల దూరంగా ఉండేటట్టు భద్రత చేశారు. 1980లో అక్కడ భూగర్భ బంకర్లు, సొరంగాల నిర్మాణం మొదలు పెడితే 1990లో పూర్తయింది. కిరాణా హిల్స్తో అనుసంధానం చేస్తూ ముషారఫ్ ఎయిర్ బేస్ నిర్మించాక ఈ ప్రాంతం మీద అనుమానాలు మొదలయ్యాయి. కానీ ఎవరి వద్ద ధృవీకరించిన సమాచారం లేదు. దశాబ్దాలకు చాలా లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది, అది కొద్దిమందికి. కానీ 1980కి ముందు, అంటే 1965లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో కిరాణా హిల్స్ మీద, ముషారఫ్ ఎయిర్ బేస్ మీద భారత యుద్ధ విమానాలు బాంబులు వేశాయి. దాదాపు 10 పాకిస్తాన్ యుద్ధ విమానాలు పార్కింగ్లో ఉండగానే బాంబు దాడుల వలన ధ్వంసమయ్యాయి. అప్పట్లో ముషారఫ్ ఎయిర్ బేస్ అప్పట్లో విమానాలు నిలిపి ఉంచడానికి మాత్రం వాడేవాళ్ళు. 1983 నుంచి 90ల మధ్య పాకిస్తాన్ అణుశాస్త్రవేత్త అబ్దుల్ ఖాదిర్ నేతృత్వంలో పాకిస్తాన్ ఆటమిక్ ఎనర్జీ కమిషన్ PAEC కోల్డ్ టెస్ట్ లేదా సబ్ క్రిటికల్ న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్స్, కోల్డ్ టెస్ట్స్ ఆర్ సబ్ క్రిటికల్ న్యూక్లియర్ టెస్ట్స్ నిర్వహించింది. కోల్డ్ టెస్ట్ అంటే అణుబాంబు డిజైన్ చేసే క్రమంలో శుద్ధి చేసిన యురేనియంకి బదులుగా సంప్రదాయ పేలుడు పదార్థాన్ని వాడతారు. అంతా బాగుందని నిర్ధారణ చేసుకున్న తర్వాత 1998 మే నెలలో చాగై హిల్స్లో మొదటి అణుపరీక్ష నిర్వహించింది పాకిస్తాన్. అణుపరీక్ష నిర్వహించిన చాగై హిల్స్ గురించి మాత్రమే ప్రపంచానికి తెలుసు, కానీ కిరాణా హిల్స్ గురించి ఎవరికి తెలియదు. అణుపరీక్ష విజయవంతమైన తర్వాత ముషారఫ్ ఎయిర్ బేస్ని ఎయిర్ కాంప్లెక్స్గా అభివృద్ధి చేసి కిరాణా హిల్స్తో అనుసంధానం చేసి కిరాణా హిల్స్ దగ్గర సొరంగాలు తవ్వి అందులో అణువార్ హెడ్లను భద్రపరిచింది పాకిస్తాన్. ఒకవేళ భారత్తో జరిగే యుద్ధంలో అణుదాడి జరిగితే కిరాణా హిల్స్లో ఉన్న సొరంగాల నుండి అణువార్ హెడ్లను బయటికి తెచ్చి వాటిని మిస్సైల్తో అనుసంధానం చేసి అక్కడి నుండి విమానాలతో తరలించడానికి ముషారఫ్ ఎయిర్ బేస్ని ఎయిర్ కాంప్లెక్స్గా అభివృద్ధి చేశారు. అంటే సొరంగం నుండి నేరుగా ఎయిర్ కాంప్లెక్స్లోకి దారి ఉంటుంది కాబట్టి శాటిలైట్ కనిపించదు. ఇప్పుడు ఎలా బయటపడింది? సర్గోదా దగ్గర రేడియేషన్ ఆనవాళ్ళు బయటపడటంతో తనిఖీలు చేయాల్సి రావడంతో అసలు విషయం బయటపడ్డది. రేడియేషన్ ఎందుకు బయటపడ్డది? ఆపరేషన్ సింధులో భాగంగా పాకిస్తాన్లోని అన్ని ప్రధాన వైమానిక స్థావరాల మీద దాడి చేసింది భారత్. అందులో భాగంగా సర్గోదా ఎయిర్ బేస్, నూర్ఖాన్ ఎయిర్ బేస్ల మీద ప్రెసిషన్ మిస్సైల్ అటాక్ చేసింది భారత్. సర్గోదా, నూర్ఖాన్ ఎయిర్ బేస్ల్లో F-16, JF-17 జెట్ ఫైటర్స్ నిలిపించింది పాకిస్తాన్. కాబట్టి వాటి మీద దాడి చేసింది భారత్. విషయం ఏంటంటే సర్గోదా, నూర్ఖాన్ ఎయిర్ బేస్ల నుండి కిరాణా హిల్స్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారత్ ప్రయోగించిన మిస్సైల్స్ పేలుడు దాటికి కిరాణా హిల్స్లోని భూగర్భ సొరంగాల్లో ఉన్న అణువార్ హెడ్స్ దెబ్బతిని రేడియేషన్ బయటకు వచ్చిందని అనుమానం రావడం వల్ల పాకిస్తాన్ కాల్పుల విరమణ అడిగింది. మొదట అమెరికా వైస్ ప్రెసిడెంట్తో భారత్ దాడులు ఆపితే మేము రేడియేషన్ లీక్ మీద పరీక్షలు నిర్వహించుకుంటామని వేడుకుంది పాకిస్తాన్. రేడియేషన్ అంటున్నారు కాబట్టి కాల్పుల విరమణకి అంగీకరించండి అని అమెరికా అడిగితే మోడీ ఒప్పుకున్నారు. నిజానికి కిరాణా హిల్స్ మీద భారత్ దాడి చేయలేదు. ఒకవేళ 1965లో లాగా కిరాణా హిల్స్తో అనుసంధానమైన ముషారఫ్ ఎయిర్ కాంప్లెక్స్ మీద దాడి చేసి ఉంటే విషయం ఇంకోలా ఉండేది. అసలు కిరాణా హిల్స్ కానీ ముషారఫ్ ఎయిర్ కాంప్లెక్స్ కానీ మా హిట్ లిస్ట్లో లేవని, కాబట్టి మేము దాడి చేయలేదని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ శ్రీ AK భారతి ప్రెస్ మీట్లో చెప్పారు. AK భర్తీ మాటలో మరో మాట కూడా అన్నారు. అసలు కిరాణా హిల్స్లో భూగర్భ సొరంగాలు ఉన్న విషయం కానీ అందులో అణువార్ హెడ్స్ని భద్రపరిచారన్న సంగతి కానీ మాకు ఎంతవరకు తెలియదు, కానీ ఇప్పుడు తెలిసిందందుకు ధన్యవాదాలని అన్నారు. మరి అమెరికా విమానం మాట ఏంటి? విమాన రాకపోకలు రికార్డ్ చేసే ఫ్లైట్ రాడార్ 24 అనే సంస్థ అమెరికన్ బీచ్ క్రాఫ్ట్ B-350 అనే విమానం పాకిస్తాన్ గగనతలంలో ఎగరడాన్ని గుర్తించింది. B-350 విమానం అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ సంస్థే. బీచ్ క్రాఫ్ట్ B-350 విమానంలో ఏరియల్ మేజరింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ విమానంలో ఉండే AMSలో గామా కిరణాల సెన్సార్స్తో మ్యాపింగ్ టూల్స్ ఉంటాయి. ఈ విమానాన్ని గాల్లో ఎగురుతూనే కింద భూమి మీద ఉండే రేడియేషన్, దాని తీవ్రత ఎంతవరకు రేడియేషన్ వ్యాపించిందో తెలుసుకోవడానికి మ్యాపింగ్ టూల్స్తో కొలవడానికి వాడతారు. జపాన్లో సునామీ వచ్చినప్పుడు పుషికమా అణు రియాక్టర్ నుండి వెలువడే రేడియేషన్ కొలవడానికి వాడారు. ఈ విమానాన్ని 2010లో పాకిస్తాన్కి ఇచ్చింది అమెరికా. సో విమానం అమెరికాది. అదే సమయంలో ఈజిప్ట్ నుండి మరో విమానం పాకిస్తాన్లో ల్యాండ్ అయ్యి కొద్దిసేపటి తర్వాత తిరిగి వెళ్ళిపోయింది. ఈజిప్ట్ నుండి వచ్చిన విమానంలో బోరాన్ అనే కెమికల్ ఉంది. దాన్ని పాకిస్తాన్లో అన్లోడ్ చేసి వెళ్ళిపోయింది.
బోరాన్ కెమికల్ని చాలా వాటిలో ఉపయోగిస్తారు, కానీ అణు వ్యర్థాన్ని సురక్షితంగా ఉంచడానికి కూడా ఉపయోగిస్తారు. సో రేడియేషన్ లీక్ అయిన మాట నిజమే. ముందు విమానంతో రేడియేషన్ తీవ్రతను కొలిచి అది లీక్ అవుతున్నదని తెలుసుకుని తర్వాత బోరోన్తో లీకేజీని ఆపారు. ఇదంతా జరగాలంటే భారత్ దాడులు చేయడం ఆపాలి. కాబట్టి ముందు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో మాట్లాడి జేడీ వాన్స్ మోడీతో ఫోన్ ద్వారా అభ్యర్థించిన తర్వాత మానవతా దృక్పథంతో మోడీజీ కాల్పుల వివరాన్ని ఒప్పుకున్నారు. ఇక్కడ ఎవరి మధ్యవర్తిత్వం లేదు, కేవలం మోడీజీ దయ చూపారంతే. అయినా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని మోడీజీ ప్రకటించారు కదా, కాబట్టి సినిమాకి ఇంటర్వెల్ ఇచ్చారు. క్లైమాక్స్ ఇంకా మిగిలే ఉంది. కాంగ్రెస్ బుర్ర తక్కువ వ్యాఖ్యలకి సమాధానం. అమెరికా ఒత్తిడి చేస్తే మోడీజీ కాల్పుల వివరణకు అంగీకరించారా? అదే ఇందులైతే అమెరికాను లెక్క చేయకుండా యుద్ధం కొనసాగించేదా? 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ సమయంలో అరేబియా సముద్రంలోకి బ్రిటన్ యుద్ధ నౌకలు, అమెరికన్ 7th ఫ్లీట్ నేవీ యుద్ధ నౌకలు మన మీద దాడికి సిద్ధమవుతున్న సోవియట్ యూనియన్ తన అణుజాలాంతర్గామిని పంపించడం వల్ల ఇంద్ర విజయం సాధించింది. 1971లో మన దగ్గర పాకిస్తాన్ దగ్గర అణు ఆయుధాలు లేవు. 1971లో సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్స్ లేవు. 1971లో యుద్ధ విమానాలకి ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్ లేవు. కేవలం అన్గైడెడ్ బాంబులు జారవిడిచేవారు. శాటిలైట్ సహాయం లేదు. అమెరికా బ్రిటన్తో సహా మనకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏ దేశం మనకు వ్యతిరేకంగా ఎదురు చెప్పే స్థితిలో లేదు. మన సైన్యానికి యుద్ధ ఖైదీలుగా చిక్కిన 93,000 మంది పాకిస్తాన్ సైనికుల్ని రోజు 2 పూట్ల రొట్టెలు పెట్టడానికి 10 లక్షలు ఖర్చు అవుతుందని, మన దగ్గర అంత డబ్బు లేదని సంతకాలు పెట్టించుకుని వదిలేసింది ఇందిరా. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. మోడీజీ లక్ష్యం కేవలం ఉగ్రవాదులు, సైనిక స్థావరాలు మాత్రం, పాకిస్తాన్ ప్రజలు కాదు.